ముర్కి అసహ్యం ఈరోజు నన్ను ఓడించాయి. మౌత్కి సమాన్ హై యే హార్. ఈజీగా పూర్తి చేయాల్సిన విషయాన్ని నువ్వు కష్టతరం చేశావు. ఖైర్, గిర్కే ఉఠనే మే భీ మజా హై. గెలవడానికి ఎన్నో దారులు ఉన్నాయి, నాకు తెలుసు. शुरू से ही దారావి అభివృద్ధికి టెండర్. ఇదేవరా రాజుప్ప, ఈ మ్యాటర్ చూడు. న్యూస్ వచ్చేసింది. ఏంది మావయ్య? ధారావి ఫుల్ గా బిల్డింగ్స్ వస్తాయంట. న్యూస్ వచ్చింది చూసావా? పెరుమల్ స్వామి, ముందు ముందు చూడు ఏం జరుగుద్దో. ధారావి మందేయ్యా. ధారావి మనకి దక్కుతనే. మంత్రాలయాల్లో జరిగిన స్పెషల్ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ప్రత్యక్ష దృశ్యాలని ఇప్పుడు మీరు చూసింది. ప్యూర్ ముంబై పథకాన్ని ధారావిలో అమలుపరచడానికి ప్రభుత్వం పచ్చజెండా చూపింది. ఇంతకు ముందు నిరసనల కారణంగా ఈ పథకం పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈసారి టెండర్ వేయడానికి గట్టి ఏందా మాట్లాడుతున్నారు? ఇంకా మీదట ఈడ ఇదే న్యూస్. సర్లే, టైం అవుతలా, రండి బయలుదేరి వెళ్దాం. జరీనా మేడం, నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ వెల్కమ్. ఇతను లేనే మాతో పాటే పని చేస్తుంటాడు. బయలుదేరండి. నా బంగారు తల్లి, ఓ చిన్న పూర్వ వయసులో చూశాను నిన్ను. చల్లగుండా తల్లి. భవనక్క, సరీనా మ్యామ్ ఎవరు నుంచి వచ్చారు? ఇయాల మన సోటుకొచ్చారే ఈవిడ, ఈమెగారే జరీనా మేడం. ఈమెగారు అంతర్జాతీయ స్థాయిలో శానడ్ బోర్డు బిరుదులు కూడా అందుకున్నారు. ఆఫ్రికా దేశాల్లో ఆడున్న గుడిసెవాసులందరూ గౌరవంగా బతకడానికి వేలకు వేల బిల్డింగ్లు కట్టించిచ్చారు. ఈవిడ గోరు మన ధారావికి రావడానికి ముఖ్యమైన కారకులు ఎవరంటే మన పెరుమాళ్ సామన్న గారే. అన్నయ్య చెప్పినట్టు మనకి మంచి రోజులు వచ్చినట్టే. మొదటి పని ఏంటంటే ఆ టెండర్ కో కొటేషన్ రెడీ చేయాలి మనం. అంటే మనకీడ ముఖ్యమైన అవసరాలు ఏటున్నాయో వాటన్నిటినీ ఈ కొటేషన్ తో కలిపి పంపితే అది గవర్నమెంట్ కి నచ్చితే వాళ్ళు మనకి టెండర్ ని పాస్ చేస్తారు. విన్నానా? అంతేగా? సరే, ఎవరెవరికి ఏమేమి కావాలో అడగండి. తెల్లారగట్టే లేచి హడావిడిగా పోతే ఆడ మనం నెమ్మదిగా కూసోగలుగుతున్నామా? టక్కుని తడతానే ఉంటారు. అందుకనే ముందు ఈ పబ్లిక్ టాయిలెట్ పీడ నుంచి మనకి విముక్తి కావాలా? ఇంటికి ఒక టాయిలెట్ వస్తే హాయిగానే ఉంటుంది. మరి మీరు సైడ్ కొట్టడానికి వీలుపడదే. మా ఇంటి ఆయన్ని మొట్టమొదటి ఆడనే చూసా. నన్ను మా వాళ్ళు బయటకు పోనిచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడన్నా కొట్టుకు పోయేటప్పుడు ఆ టాయిలెట్ ఒప్పాలి సోతా పోతా. ఇప్పుడు కూడా పోరా. ఇంకా ఏమి కావాలో చెప్పండి. మేము ఆడుకోవడానికి మైదానం కావాలి. అక్క, చదువుకోవడానికి మాకు స్కూల్ కాలేజ్ కావాలి. మాకు జిమ్ కావాలి. హాస్పిటల్, తాగడానికి నీళ్లు, మంచి రోడ్లు కావాలా. ఈడ మూడు పిల్లలు కొంపలో కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా చూడలేదు. ఒంటి మీద చెయ్యడానికి గుడ్ల గోపలా కూకుంటే నడిజావు దాడుతుంది. ఇంక ముద్దాడా ముద్దనట్టం. ఉన్నమాట అన్నావక్క, నువ్వు నీ ఇబ్బందిని చక్కగా చెప్పావు. శెట్టి గారంత ఇంట్లో ఏడొచ్చిన పిల్లకాయలున్నారు. ఎంత ఇబ్బందిగా ఉంటుందో చెప్పలేము. సచ్చులోపు కాల్సో పడుకోవడానికి కొంచెం చోటు ఉంటే చాలు, అంతే. అన్నా, నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ ఈ ధారావి అంటేనే కుప్ప చెత్త అంటున్నారు. ముందు ఈ ధారావి పేరు మార్చాలా. నిజమేరా, ధారావి అన్న పేరు ఎత్తితే చాలు పోలీసులు లాక్కెళ్ళి బొక్కలో పడేస్తున్నారు. వినాయకుడి గుడిని పెద్దదిగా కట్టమనండి. అదే మన ఏరియాకి గుర్తుగా ఉంటుంది. మరి దర్గా మాత్రం అది కట్టడానికి తెలుగు తమిళ ముస్లింస్ కలిసి పనిచేశారు కదా, అది గుర్తుగా ఉండదేటి? మన క్రాస్ రోడ్ 90 ఫీట్ కళ్యాణ్ బాడీలో విడివిడిగా ఉన్న మన జాతులు మొత్తం ఒక్కటవ్వాలన్నా. భలే మాట అన్నారా, భలే మాట అన్నావు. మ్యామ్ ప్లీజ్ ఫ్యూ వర్డ్స్ మ్యామ్. నమస్తే. నేను ధారావిలో పుట్టి పెరిగిందాన్ని. ఇక్కడ భీమాచాల్లోనే మా కుటుంబం ఉండేది. మేము తమిళనాడు నుంచి వచ్చిన ముస్లిమ్స్. నా స్కూల్ డేస్లో ఓసారి ఇక్కడ రైట్స్ జరిగాయి. అప్పుడే మేము వెళ్ళిపోయాం.
వరల్డ్ ఫుల్గా ఒక రౌండ్ వేసి వచ్చేసాను. బ్రెజిల్లో రియో ఒలింపిక్స్ జరిగాయి. అక్కడ పెద్ద పెద్ద స్లమ్స్ ఉన్నాయి. అక్కడ ఎలాంటి జాబ్ చేసినా నేను పుట్టిన చోటు కూడా ఈ విధంగానే ఉంటుంది కదా అని అనుకుంటూ ఉంటాయి ఎప్పుడు. కానీ ధారావికి రాలేకపోయాను. ఇన్నాళ్ళకి అది కుదిరింది. నేను లక్ష్యం మీద వచ్చాను. కానీ నేనొక్కదాన్నిగా ఏమీ చేయలేను. మన ధారావిని మనమే మార్చుకోవాలి. ధారావి చెత్తా చెదారం పడేసే చోటుగా ఉన్నప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు సిటీలో సెంటర్ అయింది కదా, అందరి కళ్ళు దీని మీదే. గవర్నమెంట్ సపోర్ట్ తో దిగుతున్నారు. జాగ్రత్తగా ఉండాలరా. మనందరం ఒక్కటిగా ఉంటే ఎవడూ ఏం చేయలేడు. అసలు ఎవడొచ్చినా ఒక్కడి ఇచ్చేయాల్సిందే. వస్తా భయ్యా, వస్తా. చెల్లెమ్మా, టీ బాగుంది. వస్తానమ్మా. బావా, ఈ జాగృతి ఉద్యమకారులతో కొత్తగా ఓ గ్రూప్ వచ్చి కలిసిందే, కనిపెట్టావా? నన్ను ధారావిలో కట్టే ఒక్క బ్లాక్ లో పెరుమాళ్ స్వామి 2 పాటలు తీసుకున్నాడంట కమిషన్ కింద. ఈ అదవులకేమో తెలవదు. మనకు ఆడుకోవచ్చు, అడగచ్చు కదా. అల్లుడు, ఏం భవానీ, ఇంకా పడుకోరా? ఏంది బావా, ఎవరూ కనపట్లా? అవును కదా. ఏంది బావా, మనకిట్టా షాక్ ఇచ్చింది? జరీనా, నువ్వా ఆఫ్రికా మేడం? ఏందమ్మా, బాగున్నావా? బాగున్నాను. కరికాల, అది నిన్ను పేరెట్టి పిలిచే ధైర్యం జరీనాకు తప్ప ఇంకెవరకుంది? మా స్వర్ణకు కూడా నిన్ను మావయ్యనగా పిలిచేది. ఏవటం అక్క? ఇప్పుడు తిన్నావా? ఎలా ఉన్నావు? ఏంది బావా అట్ట దూడేత్తరావు? నిదానం నిదానం. అదిగో అక్క సమర్థత చూడు. కాఫీ అలవాట, మీకు టీ అలవాట? కాఫీ 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 తాగు. కాఫీ అంట గుర్తెట్టుకున్నాడు రాజప్ప, అక్క. రండి లోపలికి. నిన్ను కూడా అట్టగాక ఇంకేంది, బావకు అడ్డం కూడా పడుతుంది. అక్కే చెప్పేసిందిగా, అందరూ లోపలికి వెళ్ళండి. వెళ్ళండి, నువ్వు వెళ్ళి అటే పెద్ద బండి ఉంటే తుడుచుకో. అకోయ్, నాకు కూర్చొని కాఫీ ఇవ్వు. మీరు మాట్లాడుకోండి బావా. ఏంటంట నిక్కు చూస్తారు. ఎలా లోపలికి? బావ ఆడ మాట్లాడుతూ ఉంటే ఏదో పెద్ద ఏడుకు చూసినట్టు చూస్తారండి. బాగుంది కరికాల. It's so nice to see you. It's been so many years and you look well. బా, నీకు మాట్లాడటం వచ్చా? నీ మాటలు వినడానికి నాకెన్నేళ్ళు పట్టింది. చెప్పు, ఎలా ఉన్నావు? ఇక మీదట ఇక్కడే ఉంటావా? ఏ, నన్ను మళ్ళీ పంపుదామనా? ఐఎమ్ గోయింగ్ టు బీ హియర్. ధారావిలోనే పని. టెండర్ విషయంగా బిల్డర్ని మీట్ అవ్వాలి. ఐ నీడ్ యువర్ హెల్ప్. మంచిగా నా హెల్ప్ ఎప్పుడూ ఉంటుంది. అవును, లెనిన్ నీకు సహాయంగా ఉన్నాడుగా? లెనిన్ మంచి సపోర్టర్. చక్కగా పెంచా. వెరీ యాక్టివ్, ధైర్యం. నీకు మళ్ళీనే. చిట్టమ్మా కళ్ళలో ఏంటమ్మా ఆకాశమే లేక చిరుజల్లు
అందరు తక్కువ ఎందుకు తక్కువ వేసా కొంచెం ఎక్కువ రేపు నీకు షుగర్లెస్ కాఫీనే. అదే చక్కెర కొంచెం ఎక్కువ వేయచ్చు కదా అని 30 ఏళ్ళైనా ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడు బావా. దిస్ కాఫీ ఇస్ వెరీ నైస్. సారీ, కాఫీ చక్కగా ఉంది. నో 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 ఐ నో ఇంగ్లీష్. థ్యాంక్స్. మా అక్కకి తెలవని ఇంగ్లీష్. అకో రైటా ఏళ పళ తెలవకుండా జోకులు వేసుకుంటా. రా. ఏంది? పాత ప్రేమికులు కలుసుకున్నారు కదా, మాట్లాడుకునేందుకు ఎన్నో విషయాలుంటాయి. నువ్వెందుకు నంది బొమ్మల నడి మధ్యలో? చారుమతి, ఏ భారతి నిన్నే పిలుస్తాంది. భారతని పిలిస్తేనే ఇది పలుకొద్ది. ఉండండి భోజనం చేసేద్దరు గాని. అమ్మాయి వెయిట్ చేస్తుంటుంది. సమ్మదరి. అట్నే వస్తాను. అప్పుడప్పుడు వస్తామండమ్మా, బాగా సంతోషిస్తాడు. వస్తాను కరికాల. కలుద్దాం. లెనిన్, అక్క ఈ కంపెనీ ఎట్ట తాగుతారు ఏమో. తెలుసు కదా ఆ కంపెనీ ఎందుకంటే తాగడం. అప్పుడే చుట్టూ అంతా బురద పెట్టుకోపలే ఉండేవి. మనోళ్ళు ఆడి నుంచి ఏడు నుంచి కుటుంబాలతో పిల్లలతో బతుకు తెరువు కోసం వచ్చారనుకో, ఎరయ్య ముందు నిలబడి ఓ గుడిసేసి ఇచ్చేవాడు. ఈడ ఆయనే అంతా 4 కర్రలు ఓ టార్బన్ పట్ట. ఆ తర్వాత సగం గోడ సగం రేకు అయింది. ఇప్పుడు ఇట్టా ఉన్నామంటే మనం అది మీ తాత ఈరయ్య వల్లే. ఒక్కోసారి చోట ఆక్రమించేప్పుడు ఎన్ని గొడవలో. ఇదిగో ఈడున్నాడే హరి, ఈడో పెద్ద లీడరు రే. అప్పుడు మనం ఈరయ్య లెవెల్ ముందు ఈడో బచ్చ. అప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళు వీడికి సపోర్టు. ఒక్కోసారి చోట ఆక్రమించుకొని రెడీ చేసుకుని ఇల్లు కట్టేంత వరకు చోట ఊరుకుని తర్వాత వచ్చి మన వాళ్ళతో గొడవ పెట్టుకునేవాడు. మగధీరుడు, మన ఈరయ్య వదిలిపెట్టేవాడు కాదు. ఏజెన్సీ మనుషులు మనకు ఫుల్ సపోర్టు. అడవులో పనిచేసే మనుషులకి కట్టి పట్టడం నేర్పించాలా ఏంది. హరిదాదా ఏమీ చేయలేకపోయాడు. ధారావిని రాజులా ఏలాడు ఈరయ్య. ఆధార్ తట్టుకోలేకపోయాడు. సడన్ గా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించగానే ఆ షాక్తో పోలీసులతో లోపలికి దూరి లేపేద్దాం అనుకున్నాడు. తప్పించుకోవడానికి ఈరయ్య కాల పత్తమట్లో ఉన్న ఆయి బింటికి వెళ్ళారు. ఇప్పట్లాగా అప్పుడు కరెంటు ఏమీ లేదు. ఆ చీకట్లో ఓ సిమ్ని దీపం పట్టుకొని కాళ్ళ ముందుకు వచ్చి నుంచుంది చూడు జరీనా. అరే బావ కళ్ళు తిరిగాయి అనుకో. చూడగానే మావయ్య మనసు భగ్గుమనుంటుందే. భగ్గుమంది. అప్పుడే SIWS జూనియర్ కాలేజ్ ప్రారంభించారు. నా కాలేజ్ కొబ్బరి చెట్టు చాల్లో నీళ్లు పట్టేటప్పుడు ఆ వినాయకుడి గుడి టాయిలెట్ దగ్గర అరోరా థియేటర్ అని ఒక్క చోటు వదలలేదు. తన వెనక పిచ్చోళ్ళగా తిరిగా. పత్తమేడు అయ్యప్ప కూతురు నన్ను లవ్ చేసిందన్న విషయం ఊరంతా తెలిసిపోయింది. మేమస్సలు ఊహించలేదు తెలుసా. మా అత్తగారి వాళ్ళు, మా వాళ్ళు మా ప్రేమని అంత తొందరగా ఒప్పుకుంటారని. నాకెంతో ఇష్టమైన నేను కోరుకున్న వాడితో లైఫ్ ఇలా అందంగా స్టార్ట్ కాబోతోందని ఎగ్జైటెడ్గా ఉన్నాను. తలుచుకుంటే ఇప్పుడెంతో ఆనందంగా ఉంది. కానీ ఈ ధారావి దక్కలేదన్న అక్కస్తో ఈడున్నాడే హరిదాదా